హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? ఈరోజు పాలకూర పప్పు చేసుకున్నామండి. ఇందులో కావాల్సినవి కందిపప్పు అండి. ఇది కడిగి కాసేపు నానబెట్టుకున్నాము. నానబెట్టుకొని చూడండి కావాల్సినంత తీసుకొని బాగా వాష్ చేసుకుందాము. ఆ పాలకూర పప్పులోకి టమోటాలు, ఆనియన్స్, గార్లిక్ అన్నీ చిన్నగా కడుక్కొని వేసుకోవాలండి పప్పులోకి. అప్పుడు తొందరగా మెదుగుతాయి. పాలకూర పప్పులోకి పాలకూర ప్లస్ టమోటా వాడకూడదా తెలియదు నాకు, ఏమో నేనైతే వేస్తాను. సరే, యాక్చువల్గా అయితే పాలకూర టమోటా కలిపి వండకూడదు అంటారు. మేము డైలీ వండాం. ఇవన్నీ కుక్కర్లోకి వేసుకొనేసి ఇదిగో ఇలా నానబెట్టేసుకుందాం. పక్కకు పెట్టేసుకొని తర్వాత పాలకూర అండి చిన్నగా తరుక్కున్నాను. పాలకూర చూడండి ఇలా చిన్నగా తరుక్కొని కుక్కర్లోకి వేసుకోవాలి. వేసిన తర్వాత నానబెట్టిన కందిపప్పు కానీ అంతా వేసుకొని పాలకూర కానీ వేసుకొని చిన్నగా కడిగి తరుక్కున్న పాలకూర అండి. పాలకూర కానీ అంతా వేసేసుకోవాలి. ఈ ఆకుకూరలో కానీ కలర్ వస్తుంది, ఆకుకూర కానీ కలిపేయేమో తెలియదు. అందులోకి కొద్దిగా ఇంట్లో తయారు చేసుకున్న పసుపు, ఇది కానీ పెట్టాను చూడండి వీడియో, ఒకవేళ చూడాలనుకుంటే చూడండి. పసుపు, ఈరోజు పచ్చిమిర్చి వేయలేదు. మనము పప్పు అంటే పచ్చిమిర్చి కానీ వేసుకుంటాము. పచ్చిమిర్చినే కాకుండా కారం పొడి కానీ వేసుకోవచ్చండి. ఇది కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను కాబట్టి కొద్దిగా వేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ కారం ఉంటుంది. అన్నీ వేసుకొని మెయిన్ ఇది గార్లిక్. ఈ గార్లిక్ పచ్చి తింటే చాలా ఘాటు, కానీ అప్పుడప్పుడు పప్పు చేసే మధ్యలో పప్పుకు వేసే దాంట్లో ఒకటి మనంగా నోట్లోకి వేసుకొని నములుకుంటా కొలెస్ట్రాల్ ఉండదు అంటారు కదా, హార్ట్కి మంచిది అంటారు. అందుకని అప్పుడప్పుడు నేను ఒకటో రెండో ఇట్లా పచ్చివి తింటూ ఉంటాను. బాగుంటాయి, కొంచెం ఘాటుగా ఉంటుంది, కానీ పనిలో మనం మర్చిపోతాం కాబట్టి ఏమనిపించదు. సపరేట్గా కూర్చొని తింటేనే దీని గురించి ఆలోచన వస్తుంది, లేదంటే రాదు. హార్ట్ బ్లాకేజ్ కానీ ఏమైనా ఉన్నా పచ్చి తెల్లవాయిని, పచ్చి వెల్లుల్లిని కొంతమంది వేయించుకొని కానీ తింటారు డ్రైగా, అట్లయినా తినచ్చు. ఇంకా అది సపరేట్ అనుకోకుండా మనమే ఇట్లా చిన్నది తీసుకొని నోట్లో వేసుకోవచ్చు. కసకస నమిలేస్తే అంతే. చూడండి ఇలా అన్నీ వేసుకొని పప్పు తొందరగా పాడవకుండా కొద్దిగా చింతపండు కానీ వేసుకుంటే కడిగి బాగుంటుందండి. ఈ సమ్మర్ సీజన్లో అంతా తొందరగా పప్పు పాడవుతుంది కదా, అందుకని చింతపండు కానీ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకోవాలి, మనకు తగినంత వాటర్. చూడండి చాలు. ఇప్పుడు ఇదంతా కలుపుకొని కుక్కర్లోకి పెట్టేసుకోవడమే. ఒక 4-5 విజిల్లు వస్తే చాలండి, సరిపోతుంది. ఇలా మూత పెట్టుకొని
స్టవ్ పైన ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. అంతే. చూడండి 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు, ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుందాం. పప్పులోకి ఆ రసం అంతా పక్కకి ఇట్లా ఉంచుకొని, ఇది పప్పులో కట్ అంటారండి. దీంట్లో కానీ మనం పోపు వేసుకొని కొంచెం రసం పొడి వేసుకొని అయినా ఉడికించుకుంటే ఇది కానీ రసంలాగా బాగుంటుంది. లేదు అంటే ఉత్త తిరువాత పెట్టుకొని మనం జస్ట్ ఉప్పు వేసుకొని చిన్నపిల్లలకి మెత్తగా అన్నం చేసి అందులో కలిపి పెట్టినా కానీ చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా బలం ఇది. ఎందుకంటే ఇవన్నీ ఉడికిన తర్వాత వచ్చిన దాంట్లో రసం కాబట్టి పక్కకి వంచేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఉప్పు వేసుకొని దీన్ని బాగా ఇట్లా, ఇంకా ఉన్నాయి కొంచెం వాటరు, వంచేస్తాను. చూడండి, ఇప్పుడు ఇట్లా మెదుపుకోవాలి, బాగా మెత్తగా చేసుకోవాలి పప్పు. పప్పు అయింది కదా, పప్పులోకి మనం తిరుగుబాటుకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని చూడండి, ఆయిల్ కొంచెం కాలినాక జీలకర్ర రావాలి 1 స్పూన్. ఇది కొంచెం వేడైనాక ఈ గార్లిక్ కొంచెం కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకోవాలి. అవి కొంచెం వేగినాక ఎండుమిరపకాయలు, ఇదిగా ఇట్లా కొద్దిగా లైట్గా వచ్చినాక కొంచెం కరివేపాకు, ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకుంటే బాగా ఫ్రై చేసుకునే వరకు, ఫ్రై అయ్యే వరకు ఉండాల. ఇట్లా కొంచెం మగ్గినాక కొద్దిగా లైట్గా ఓమ అంటే వాము వేసుకోండి. అసలు ఇంకా బాగుంటుంది, అరుగుదల కానీ బాగా జీర్ణమవుతుంది పప్పు. కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు తినలేరు పప్పుతో అంటారు కదా, ఇట్లా వేసుకొని తినండి. చూడండి, ఈ పప్పులోకి ఈ తర్వాత వేసుకోవాలి. ఒక కిలో ముసలి చూడండి, కలర్ఫుల్ పప్పు రెడీ. అంతా కలిపెట్టి మనము ఇలా పెట్టుకోకుండా వేసుకోవచ్చు. లేదు అంటే ఈ రసమైన ఈ పప్పులోకి కలుపుకోవచ్చు. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇది రసంలాగా దీనికని పోపు పెట్టుకొని కొద్దిగా లైట్గా ఉప్పు వేస్తాను, అంతే. చూడండి ఫ్రెండ్స్, కమ్మటి పాలకూర పప్పు రెడీ. చూడండి, ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా రాగి ముద్దలోకైనా బాగుంటుంది. ఒక్కసారి పాలకూర పప్పు ఇలా చేసుకొని తిని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.